చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు. నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకు వచ్చాయి. అతడు ఆ ఏడాదే అప్పు చేసి కూతురి పెళ్లి చేశాడు. భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు. అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి తన ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామని ఒక అర్ధరాత్రి సమయాన దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడికి దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలనిపించింది. భగవంతుడా, వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగభూషణం 2 చేతులు జోడించాడు. ఆ మరుక్షణం అతడి కాళ్ల దగ్గర ఒక మూట పడింది. నాగభూషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకుని లోపల ఏమున్నదో చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. ఆ మూట నిండా బంగారు కాసులు. ఆఖరుకు భగవంతుడు నా మొరాలకించాడు అనుకుంటూ నాగభూషణం మూట తీసుకుని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు. మంచి వాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అనుకుంటూ అతడి భార్య కాసుల్ని కళ్ళకద్దుకుని పెట్టులో దాచింది. ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది. అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కొని సుఖంగా బతకసాగాడు. అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురైంది. తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరగా తయారై జూదగృహాల వెంట తిరగసాగాడు. ఒక రోజున జూదగృహంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు బతకడని అంతా అనుకున్నారు. నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు. కొడుకు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవడం అట్లా ఉంచితే తనను అందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు. ఇంతకన్నా చావు మేలనుకుంటూ నాగభూషణం లోగడలాగానే అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరికి పోయి, భగవంతుడా, నా కొడుకు హంతకుడన్న అపఖ్యాతి రాబోతున్నది. వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు అన్నాడు. ఆ సమయంలో చెట్టు కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడు ఎలా అవుతాడు అన్న మాటలు వినిపించినాయి. నాగభూషణం ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు. ఏమీ కనిపించలేదు. భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతనికి తోచింది. వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకుని ఉన్నాడు. అతని తల్లిదండ్రులు బంధువులు దిగులుగా కూర్చుని ఉన్నారు. రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా, ఏమయ్యా, నీకు ఇదేమైనా న్యాయంగా తోస్తున్నదా? నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు, కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణలు చేస్తావా? నిక్షేపంలా ఉన్న నీ కొడుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెబుతావా అన్నాడు. రత్నాల వ్యాపారి ఏదో జవాబు ఇవ్వబోతుండగా అతడి కొడుకు చప్పున మంచంలో లేచి కూర్చుని, ఈ కట్లేమిటి, ఈ గొడవేమిటి, చీచి, ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉన్నది అంటూ కట్లు విప్పేసుకున్నాడు. అతడి ఒంటి మీద చిన్న గాయం కూడా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏదో మాయలా ఉన్నది అంటూ రత్నాల వర్తకుడి భార్య కొడుకుని కావలించుకున్నది. మాయో మంత్రమో మనవాడు మనకు దక్కాడు, నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు. నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది జరిగాక అతడి కొడుకు ఎంతో బుద్ధిమంతుడిగా ప్రవర్తించసాగాడు. కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. తను ధనవంతుడన్నమాట నిజం, కానీ కోటీశ్వరుడేం కాదు. తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపత్తి సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గర మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం. అందువల్ల తనకు 2 సార్లు మేలు జరిగింది. ఇక ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. హఠాత్తుగా పైనుంచి దభీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతడి ముందుకు దూకి, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ హుంకరించాడు. బ్రహ్మరాక్షసుని చూడగానే నాగభూషణానికి నోట మాట రాలేదు. అతడు అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని, ఎవరు నువ్వు అని అడిగాడు. చావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడతావెందుకు? తినడం లేదా? నేను బ్రహ్మరాక్షసుణ్ణి. చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను. అందుకే లోగడ 2 సార్లు చావకుండా నిన్ను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ కలిగింది. నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఈ లంకేమిటి అన్నాడు నాగభూషణం. ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి, భగవంతుడు మనిషికి కొంత ఆయువు ఇచ్చి ధైర్యంగా బతకమంటాడు. మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలు లాంటి వాటికి పాల్పడరాదు. నేను నీ పూర్వీకుణ్ణి. కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుని అయ్యాను. నా వంశంలో నా తర్వాత 5 తరాల వరకు ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. నా వంశంలో వాడికి ఎవరికైనా 2 సార్లు మాత్రమే నేను సాయపడగలను. ఇప్పుడు నువ్వు నా వంశంలో 5వ తరం వాడివి. 2 సార్లు నీకు సాయపడ్డాను.
ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే, లేదా బతికినంతకాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదకి ఎగిరిపోయాడు. నాగభూషణం తర్వాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు.